మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి జూన్ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా అండి. మకరం వారికి ప్రస్తుతం ఉండేటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే, లగ్నాధిపతి 3లో ఉన్నాడు. అంటే కొంచెం పరాక్రమ స్థానంలో పాపగ్రహాలు 3లో ఉంటే మంచిదే కాబట్టి మంచి ప్లేస్లోనే ఉన్నాడు. ఇక ధనభావంలో రాహువు, చతుర్థంలో కుజుడు. ఆ కుజుడు 21వ తేదీ వరకు 4లో ఉండి తర్వాత 5వ భావంలోకి వెళ్తాడు. రవి 5లో ఉంటూ 14వ తేదీ నుంచి 6లోకి మారడం, 6వ స్థానంలో శుక్రుడు, బుధుడు, గురువు కూడా ఉంటూ జూన్ 2 నుంచి గురువు మారిపోతున్నాడు. అంటే సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అదే గురువు దగ్గరికి 9 జూన్ నుంచి శుక్రుడు, 22 జూన్ నుంచి బుధుడు మారుతున్నాడు. అష్టమ కేతువు. అంటే చంద్రుడు వచ్చేసి లాభస్థానంలో మనకి వృశ్చిక రాశిలో ఉంటూ మీకు 12 రాశులు తిరుగుతాడండి. దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కటి 1 by 1గా చూసుకుంటే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు ఎప్పుడైతే ఈ యొక్క రాశివారు 1వ తేదీ, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి కొంచెం లగ్నాధిపతి అయినటువంటి శని 3లో ఉన్నందుకు ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, ఎక్కువ తిరగడము, కొంచెం లాంగ్ జర్నీస్ చేయడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ రవి 14వ తేదీ నుంచి ఎప్పుడైతే 6వ భావంలోకి వెళ్తాడు, అది కొంచెం గవర్నమెంట్ జాబ్స్ రావడానికి, కొంచెం కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడానికి, కొన్ని మెడల్ సంపాదించడానికి అనుకూలంగా ఉంది వీరికి. అయితే ఈ యొక్క నెలలో ప్రధానంగా వీళ్ళకి దాదాపుగా నెల 22వ తేదీ వరకు అప్పు లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వచ్చాడో వీరికి వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే 4లో కుజుడు ఉండడం, అష్టమంలో కేతు ఉన్నందుకు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం చేసుకోవాలి. 7, 8 ఈ 2 రోజులు కూడా మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు సిబ్లింగ్స్తో కానీ లేకపోతే తెలిసిన వారితో కానీ ఏదైనా కొన్ని డిస్కషన్స్లో మనం సంతకం పెడుతూ ఉంటాం. సరే నేను ఉన్నాను, అటువంటి హామీ సంతకాలు 7, 8 తేదీలు 9, 10 తేదీలు అసలు పెట్టకూడదు. ఇక ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకుంటే ఈ దశమాధిపతి ఎప్పుడైతే గురువును కలుస్తున్నాడో శుక్రుడు, సో 9వ తేదీ నుంచి వీళ్ళకి ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత వాతావరణం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఉన్నత విద్యల కోసం కొంతమంది చూడండి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఉద్యోగం చేయడము, వ్యాపారం చేయడం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి జూన్ 2 నుంచి మారుతున్నాడో అనుకూలంగా ఉంటుంది. అంటే వేరే దేశానికి వెళ్ళి పిహెచ్డీ చేయాలి, అట్లాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది జూన్ 2 నుంచి వీరికి. అది ఇక వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన దేవతారాధన కూడా లక్ష్మీ నరసింహస్వామి లేకపోతే అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అయితే ఎవరైతే ఈ కెమికల్ రిలేటెడ్, ఈ డయాగ్నోటిక్ రిలేటెడ్, లేకపోతే ఆన్లైన్లో చేసే వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే విదేశీ కంపెనీల నుంచి ఇక్కడి నుంచి చేస్తుంటారు, విదేశీ కంపెనీల్లో జాబ్స్, అటువంటి వారికి మంచి అభివృద్ధి, అంటే ఫైనాన్షియల్ అభివృద్ధి అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే 4వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది ల్యాండ్ కారకుడు కాబట్టి ల్యాండ్ ఫ్యాక్టరీస్ కారకుడు కాబట్టి ఏదైనా చిన్న కర్మాగారం లాంటిది పెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా ల్యాండ్ కొనడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఉండే గ్రహస్థితి కొనడానికి అనుకూలంగా ఉంది. 3లో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొత్తది కొనడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతైనా కూడా అగ్నితత్వ రాశుల్లో ఉండే కుజుడు కాబట్టి కొంచెం ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన వెహికల్స్ నడిపేటువంటి వారు, గృహంలో ఏదైనా చిన్న అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పంచమంలో రవి ఉంటూ 14వ తేదీకి మారిపోతున్నాడు కాబట్టి ఈ పంచమంలో ఉన్నటువంటి రవి పర్టికులర్గా ఏంటంటే అష్టమంలో కూడా రవి రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఎవరికైనా సర్జరీ పడుతుంది అనుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలన్న ఆలోచన ప్రస్తుత కాలం ఎంతవరకు ఫలిస్తుందంటారు? అది యోగం అండి. అది ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను చూసావు జాతకం 16 సార్లు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వెళ్దాం అనుకోవడం, జ్వరం రావడం,
క్యాన్సిల్. వెళ్దాం అనుకోవడం, ఇంకేదో విపరీతంగా ఏదో పని పట్టడం, లేకపోతే ఎవరో ఏదో అయిపోయింది, ఇంకెళ్ళే పరిస్థితి లేదు, క్యాన్సిల్. అలాగ 16 సార్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే జన్మజాతకంలో ఒక యోగం ఉన్నప్పుడు అతను ప్రయత్నం చేయకపోయినా కంపెనీవాడు పంపించేస్తాడు. కొంతమంది చూడండి, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళినా అక్కడ 2 రోజులు ఉండడం మళ్ళీ వెనక్కి వస్తారు. 12th హౌస్ అంటే 12వ స్థానము రాహు యాక్టివ్గా ఉండి 12వ భావం ద్వారా ధనయోగం కలిగితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఈజ్ క్వశ్చన్. నీ జాతకంలో ఏ యోగం ఉంది? ఇప్పుడు పిక్నిక్ లాగా ఏదో సరదాగా వెళ్తున్నాము, ఒక టూర్ లాగా, అది వేరే కాంబినేషన్ ఉంటుంది. అలాగా నేను సంపాదించడం కోసమే వెళ్తున్నానంటే 2-12 కాంబినేషన్ ఉండాలి. ఉద్యోగం కోసం వెళ్తున్నాను 10-12 కాంబినేషన్ ఉండాలి. ఇక్కడ ఉద్యోగం సంపాదన 2 ఒకటే. అలా కాకుండా 11-12 కాంబినేషన్ ఉంటే వ్యాపారం చేస్తాడు మనిషి. 4-12 కాంబినేషన్ ఉంటే విదేశాలకు వెళ్ళి చదువుకుంటాడు. ఆ పర్టికులర్ టైంలో గోచారంలో ఆ కాంబినేషన్ వచ్చినప్పుడే మనిషి వెళ్ళగలుగుతాడు. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టి వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా అలా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న, అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యం వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతో పాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి జరగబోయే విశేషాలు మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.